తీసుకోవాలి అగ్గి పెట్టేవారు ఉందా తీసినావా అన్నా మీద పడమాట ఫోన్ జగన్నాథ ఈ సార్లు కూడా కవర్ చేయి సార్లు కూడా కేక్ వేస్ట్ అవుతుంది మా తమ్ముడు కేక్ మళ్ళీ మీరే తింటారు వేస్ట్ అవుతుంది సరేనా Happy birthday to you. Happy birthday to you. Happy birthday. నాగరాజ్ ఎవరా మళ్ళీ ఇంకా ఉన్నాయా సెల్ ఫోన్ అడ్డం తీయండి బాబు సెల్ ఫోన్ అడ్డం తీయండి ఒకసారి బాబు హలో హలో ఉన్నారు కదా జనాలు ఇక్కడ దోస్తులు వస్తే టేబుల్ పడిపోదు బాబు వచ్చేయండి అమ్మా వచ్చి రావు గారు శాంతి వస్తుంది అడుగు రాదండి నేను అవుతాను
రెడీ? 27 years అవుతుంది నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి. 27 సంవత్సరాలు నేను కష్టపడి వచ్చాను అంటాం కంటే కూడా ఇష్టపడి వచ్చిన ఫీల్డ్ నాకు ఇది. 27 సంవత్సరాలు ప్రేక్షకుల్ని ఎవ్వరికి బోర్ కలిగకుండా ఇంకా నేను ఫామ్లో ఉన్నాను అంటే అది వాళ్ళందరి ఆశీర్వాదం, వాళ్ళందరూ నాకు పెట్టిన భిక్ష. సో ఈ ఇయర్ కొత్తగా డెవలప్మెంట్ ఏంటంటే హిందీకి కూడా ఎంట్రీ జరిగింది. రాంబో రాజ్ కుమార్ అనే సినిమాలో మెయిన్ విలన్గా చేస్తున్నాను. అట్లాగే షేర్ ఖాన్ అనే సినిమా క్యారెక్టరు మళ్ళీ రిపీట్ అవుతుంది తుఫాన్లో. ఆ షేర్ ఖాన్ ఎంతైతే గొప్ప పేరు తెచ్చిపెట్టిందో ఈ షేర్ ఖాన్ కూడా ఏమీ తగ్గకుండా ఉంటుంది. నా శాయశక్తుల అది రీమేక్ ఫిలిం అయినా కూడా, ఒక మహానటుడు యాక్ట్ చేసినా కూడా, ఒక మహానటుడు యాక్ట్ చేస్తే ఆయనతోటి పోల్చుకోవటం అనేది ప్రతి కదలిక ప్రాణ్ గారితో పోలుస్తూ ఉంటారు. సో నేను ఆయన్ని ఇమిటేట్ చేయకుండా నా స్టైల్ని మిస్ కాకుండా చాలా మంచి పేరు తెచ్చుకునే సినిమా అవుతుంది. సో మీరందరూ ఇలాగే నన్ను బ్లెస్ చేస్తూ ఇంకా మంచి మంచి పనులు చేసే విధంగా నన్ను ఎంకరేజ్ చేయాలని, తర్వాత ఇప్పుడు కంప్లీట్ అయ్యి కమిట్ అయ్యే సినిమాలే కాకుండా ఈ ఇయర్ సోలో హీరోగా కూడా 2 సినిమాలు ఉంటాయి. ఆ 2 సినిమాల్లో ఒకటి బలశాలి, చాలా మంచి స్క్రిప్ట్ తయారైంది. దాని డీటెయిల్స్ అన్నీ సపరేట్గా చెప్తాను. ఇంకా మీరు ఏదైనా అడిగితే బ్రదర్ 2014 కాంగ్రెస్ నుంచే చేస్తున్నా. నియోజకవర్గం నాకు ఇష్టమైంది, నేను పుట్టి పెరిగింది కుకట్పల్లి కాబట్టి దాని మీదే నా మక్కువ అంతా. సో నేను ఏదైనా సర్వీస్ చేయాలి అనుకుంటే అక్కడి నుంచి చేయాలనే తపన. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి తల్లిదండ్రులకి బిడ్డగా ఉన్నాను, అట్లాగే అన్నదమ్ములకి ఒక బ్రదర్గా ప్రూవ్ అయ్యాను, స్నేహితులతోటి ఒక మంచి స్నేహితుడిగా ప్రూవ్ అయ్యాను, అట్లాగే నా భార్యతోటి భర్తగా ఒక మంచి పేరు, అంటే నేను సక్సెస్ అయినట్టే. అట్లాగే నా పిల్లలతోటి తండ్రిగా కూడా మంచి మార్కులే సంపాదించా. రేపు పాలిటిక్స్లో కూడా ఇట్లాంటి మంచి పేరే తెచ్చుకొని ఇప్పుడు చేసే సర్వీస్ కంటే కూడా అద్భుతమైన సర్వీస్ చేయాలనేది నా మోటివ్. భగవంతుడు, మీరందరూ, నా ఫ్యాన్స్ అందరూ నాతో ఉన్నారు. సో నేను సక్సెస్ అయ్యే తీరుతా. ఓకేనా? కుమార్ కేక్ తీసుకో. ఏమనుకో ఇప్పుడు